జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. జానీ మాస్టర్ కు షోకాస్ నోటీసులు జారీ చేసింది ఫిలిం ఫెడరేషన్. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై ఫెడరేషన్ సీరియస్ అయింది. తర్వాత ఈ నెల 14న విచారణకు పిలిచిన హాజరు కాలేదని ఫెడరేషన్ ఆగ్రహించింది. దీనిపై 7 రోజులుగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని జానీ మాస్టర్కు ఆదేశాలు జారీ చేసింది ఫెడరేషన్. జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఫెడరేషన్ హెచ్చరించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫెడరేషన్ తీసుకుపోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని నోటీసుల్లో పేర్కొంది. జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. అనిల్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఈ రోజు సాయంత్రం నోటీస్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ వ్యవహారంపై అంటే గత 12వ తేదీన ఆయన ఫెడరేషన్ పైన చేసినటువంటి ఆరోపణలను వ్యతిరేకిస్తూ ఆ ఫెడరేషన్ సంబంధించి దూషించే విధంగా కూడా ప్రవర్తించడమే కాకుండా ఇతరులను ప్రేరేపించే విధంగా కూడా వ్యవహారంపై ఆయనను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటూ కూడా ఫెడరేషన్ గతంలో ఆయనను పిలిచి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలపై స్పందించమని కూడా చెప్పింది. అయితే 14వ తేదీన ఆయనకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ఫెడరేషన్ కోరింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ సంబంధించి ఆయన సమావేశానికి హాజరు కాలేదు. హాజరు కాకపోవడంతో పాటు ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఏదైతే అసోసియేషన్ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి సుమలత ఆమె నిర్ణయాలు తీసుకొని ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఫెడరేషన్ సంబంధించినటువంటి అంశాలపైన ఫెడరేషన్ సూచనలు పట్టించుకోవట్లేదనే నేపథ్యంతో జానీ మాస్టర్ కు ఇప్పటికే ఆల్ ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ తరఫున ఎలాంటి పనులను ఇవ్వకూడదు, అన్ని ఫెడరేషన్ కు సంబంధించినటువంటి ఉత్తర్వులను కొద్దిసేపటి క్రితమే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఫెడరేషన్ సంబంధించినటువంటి ఒక వారం రోజుల్లో దీనికి సంబంధించి లిఖితపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చిన తర్వాతనే తదుపరి యాక్షన్ ఉంటుందంటూ కూడా తెలుగు ఫిలిం ఫెడరేషన్ క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఫెడరేషన్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇటు ఏదైతే డాన్స్ మాస్టర్స్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ నెల 14 విచారణ హాజరు కాకపోవడం, అదేవిధంగా 7 రోజుల లిఖితపూర్వకమైనటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయన షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో ఒక్కసారిగా జానీ మాస్టర్స్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి షూటింగ్ విషయాల్లో కావచ్చు, ఆయనకు సంబంధించి రైట్ వెంకట్, థ్యాంక్ యూ.